దేవదారు చెట్టులాగా యెహోవా హస్తం ఈ ఆగస్టు మాసం నిన్ను పెంచబోతుంది. దేవదారు దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? టాలెస్ట్ ట్రీ, అన్ని చెట్ల కంటే ఎత్తు పెరిగే చెట్టు దేవదారు. యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం కదా, దాని ఎత్తును చూసి చెట్లన్నీ అసూయపడుతున్నాయట. దావీదు అంటారు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె అంటాడు కదా. ఎస్, నెబుకద్నెజర్ రాజు ఓ చెట్టును చూస్తాడు, నిద్రలో నుంచి మేలుకొని కలవరంతో ఆ చెట్టు ఏంటో అర్థం కాదు అంటాడు, రాజా ఆ చెట్టు నీవే. దానియేలు భక్తుడు అన్నాడు కదా, దైవజనం ఆ చెట్టు మనిషి గుర్తయితే యెహోవా హస్తం. తమ్ముడా, ఈ మాసం దేవదారు చెట్టులాగా నిన్ను పెంచబోతున్నాడు. ఎవరు ఎదగలేనంత ఎత్తైన స్థితికి నా దేవుడు నిన్ను ఎదిగించబోతూ ఉన్నాడు. ఎంతగా ఎదిగిస్తాడో తెలుసా? అన్యులు అసూయపడేటట్లుగా, విరోధులు అసూయపడేటట్లుగా శిఖరాల మీద ఈ మాసంలో నీ పిల్లలను నా దేవుడు కూర్చోబెట్టునుగాక. అది చేయనట్లుగా వేచమాడు, రుజువులు చూపించో. అద్భుతం. అలా వేచిమాడి విరోధులు అసూయపడేటట్లుగా ఎదిగిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరో తెలుసా? ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తే క్రమక్రమంగా ఆశీర్వదించాడట. ఆయన ఆశీర్వాదాన్ని చూసి ఫిలిష్తీయులు అసూయపడ్డారట. దానికంటే విచిత్రమైన మాట ఏంటో తెలుసా? అబీమెలెకు రాజు వచ్చి ఇస్సాకును చూసి అంటాడు, బాబూ నీవు మాకంటే బహుబలము గలవాడో, నువ్వు ఎక్కడుంటే మాకు భయం వేస్తుంది, వెళ్ళిపోయా అని రాజు వచ్చి అంటాడు. అద్భుతం తెలుసా? ఇస్సాకు రాజు కంటే బహుబలము కలిగిన వాడయ్యాడు. రాజును తలదన్ని అంతగా ఎదిగాడు. తమ్ముడు, యేసు నామం పేరిట ఈ మాట నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక.